అంటే గురువు గారు దయ మీకుంది. సుకన్య మక్కతో మొన్న మాట్లాడినా, సుకన్య మక్కతో ఫోన్ చేసింది. ఏమన్నా అక్క ఫోన్ చేసిందా? డాక్టర్ అమ్మ ఫోన్ చేసిందా? మీకు ఫోన్ చేయలే? ఫోన్ హైదరాబాద్ ఉన్నాడు కొడుకు కోడలు వాళ్ళు ఇక్కడ కూడా లండన్లో ఒకడు ఉన్నాడు రాఘవేంద్ర. అక్కడికి పోయి చక్రాలు పోయి స్వామి పోయి వచ్చాడు. ఏమో వచ్చాడు ఎక్కి మఠం హైదరాబాద్. మొన్న తిరుపతికి వచ్చాడు. మొన్న నేను తిరుపతి పోయినా, సేవా సంస్థ తిరుపతిలో ఉంది. వెళ్ళా. చాలా ఇష్టం ఆ సాహిత్యం మీకు చూపిద్దామని చూపిస్తాను. నాకు బాగా ఆయన పరిచయం. కరెక్ట్. ఆయన ఎవరు? నిరంజనానంద. అవును, నిత్య నిరంజన్ ఘోష్. రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడు. నిత్య నిరంజన్ ఘోష్, అలేఖ నిరంజన్. వివేకానందుడు స్వామి గారు సమకాలీకుడు. ఇది ఒకే స్వభావం. దేనికి ఎలికి పడే వాళ్ళు గారు అది రామకృష్ణ పరమహంస దగ్గర ఉండేవాడు నిత్య నిరంజన్ ఘోష్. నిత్య నిరంజన్ ఘోష్. ఘోష్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. అంటే గురువు గారు దయ మీకుంది. సుకన్య మక్కతో మొన్న మాట్లాడినా, సుకన్య మక్కతో ఫోన్ చేసింది. ఏమన్నా అక్క ఫోన్ చేసిందా? డాక్టర్ అమ్మ ఫోన్ చేసిందా? లండన్లో మీకు ఫోన్ చేయలే? ఫోన్ హైదరాబాద్ ఉన్నాడు కొడుకు కోడలు వాళ్ళు ఇక్కడ కూడా లండన్లో ఒకడు ఉన్నాడు రాఘవేంద్ర. అక్కడికి పోయి చక్రాలు పోయి స్వామి పోయి వచ్చాడు. ఏమో వచ్చాడు ఎక్కి గురించి. అహోబలరావు మనముడే నేను. అహోబలరావు చిన్న పెద్ద రెండో కొడుకు నేను. కవి తిలక, కవి సార్వభౌమ, కల్లూరు అహోబలరావు శ్రీకృష్ణ దేవరాయల గ్రంథమాల స్థాపించి ఉన్నారు. వాళ్ళ రెండో అబ్బాయి నేను. మీకు కల్లూరు అహోబలరావు బాగా పరిచయమా? కల్లూరు అహోబలరావు పరిచయమా అంటే? అహోబలరావు లేదు, ఇతను మాత్రమే వెంకటనారాయణ. అంటే కానీ అది చదువు తీసుకున్నాం ఈ వాళ్ళతో మాట్లాడే అవసరం నాకు లేదు కదా. వింటాను. గొప్పవాళ్ళు స్వామి అంటే భక్తి ఉంది వాళ్ళకు. అంత కల్లూరు సుబ్బారావు గురించి ఏమన్నా చెప్పగలరా? కల్లూరు సుబ్బారావు సార్ గురించి ఏమన్నా చెప్పగలరా? కల్లూరు సుబ్బారావు ఆయన రైతులు ఎమ్మెల్యేనే ఉండే. ఎమ్మెల్యేగా పనిచేశారు. లలిత కళా పరిషత్తు కూడా ఇచ్చారు ఇక్కడ. లలిత కళా పరిషత్తు నీవు ఇంకేమన్నా ఇట్లా నుంచి మన భారతదేశం ఇంకా హిందూ మతం నిలిచింది. స్వామి గారు బుక్కులు రాశాడు కదా, అవి చెప్పండి ఒకసారి. ఎంబీఏకి ఏమో పెట్టారు కదా అప్పుడు. అందులో ఒకటి తీసుకోండి బాబు.
రామకృష్ణ పరమహంస దగ్గర ఉండేవాడన్న నిత్య నిరంజన్ ఘోష్. నిత్య నిరంజన్ ఘోష్ ఘోష్. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మీరు నేనా ఎప్పుడు అండి అదంతా ఉందండి ఆ కాలం అయిపోయి స్వామి గారి గురించి ఏమని చెప్పండి. గురువు గారి గురించి అంట. స్వామి గారి గురించి ఏమని చెప్పండి. స్వామి గారు గురువు గారి గురించి ఏమని చెప్పండి. మళ్ళీ ఆరోగ్యం బాగుంటుంది. నాకు పెళ్ళి చేస్తా ఉండేది. భర్త పెళ్ళాడు, పిల్లలు పెళ్ళాడు, గట్టి గురువు ఎవరైతే వాళ్ళు నమ్మను అట్లా ఉంది కాబట్టి నువ్వే చూపించు. నీవైనా మంచి చెప్పవు, మీరు ఎట్లా అయినా చూపించు. స్వామి మనముడు తలపోతే మంది తెచ్చినాడు తన ముఖం మాట వాడు వస్తానని చెప్పంటే వాడి గాలి కూడా నాకు తగలకూడదంటే పట్టుకోవా ఇటు ఇవ్వండి, నాకు ఇవ్వండి. ఆశీర్వాదం ఇదేనా వీడియో. సంత కావన విశాల విహారి రఘుకుండు ప్రేమారగ రాముడు మా మనస ఉదయోదయం దండధనుండు గుండెదన్ గల్లగ ముందర దండు నీరుకొక దండము దాల్చి భూరి మన దండము మండించగలిగిన రాముడే అండ వెలుప ఈ మనిషి లోపుదరే నేను దేయ చూడ రక్తుండవు గము తద్భయకు మనసాయోదయములను భారము కాదు. ఏదైనా భాగ్యం నిమ్మనలేదు. విచారణతో శరీరం అవసరం కష్టము లేదు. ఘోర సంసార ప్రపంచకము సాగర తారకము నోరగా బల్పుమా మనసాయోదయములను అంటే ఎటువంటి విజయాలమ్మా, ఎన్నో ఉద్యోగా ఉందమ్మా, ఏ మహానుభావుడు చేశాడమ్మా. మీరు నేనా ఎప్పుడు మానసిక ఉన్నాయి ఆ కాలం మూగి వలె చెవిటి వలె గుడ్డి వలె ఉండవలేను. మూగి వలె ఇట్లాంటి మనసులో దేవుడు ధరిపిస్తాడు అనుకున్నా. దేవి మీద ఆయన మీద పెట్టేది నేను. అవ్వ వస్తాం వా. శిలాపుర యజమాన సుబ్బరాయ సుహీపుత్ర వెంకట నారాయణ రాయ ప్రసాద్ ఆంధ్ర మానసిక కావ్యం సమాప్తం. ఓం తత్సత్. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి గట్టిగా. శిలాపుర యజమాన సుబ్బరాయ సుహీపుత్ర బోధచందు కవిత్వ వేది మహాకవి స్వామినారాయణ ఇత్యాద్యపర నామవేయ శ్రీ వెంకట నారాయణ రాయ కృత ఆంధ్ర మానసిక కావ్యం సమాప్తం. ఓం తత్సత్. ఓకే. రాసుకోవడం చెప్తారు పైకి వెళ్ళాడు పోరాడాడు పైగా కిలోడు సరే పట్టు వచ్చాడు. అబ్బాయి ఆ కారణమే వేరు. స్వామిగారి తల్లి కొడుకు స్వామిగారి తల్లి కూడా పోస్ట్ మాస్టరు, టీచరు అటు కూడా ఉంది. ఆయన పోస్ట్ బల్లం పట్టుకు వస్తాడు కదా, దానికి పిండి వంటలు కట్టించాడు ఆయన. చక్రాలు పుత్తారు మడుగు
గుర్తించిపోయినాయి వాళ్ళు 14 మైళ్ళతో వచ్చేది ఈ కలుసుకొని అర్థం చేసుకోబట్టి సమాజ కలిసి